అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఏదైతే మచిలీపట్నంలో హైనీ స్కూల్ అంటే ఎంతోమందికి చదువు చెప్పిన హైనీ స్కూల్ అంటే అందరికీ తెలియని వారంటూ ఎవరు ఉండరు. కానీ ఈ హైనీ స్కూల్ రాను ఈ మధ్యకాలంలో పూర్తిగా తన మనుగడను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటానికి ఈ రోజున హైనీ స్కూల్లో నిన్న సాయంత్రం 6:30 గంటలకు ఒక వ్యక్తి తప్పించుకు వెళ్ళిపోవడం, చిన్న బాబు ఇంట్లో హౌస్ ఏదైతే బెంగగా ఉండి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇక్కడ వార్డెన్లు ఇవ్వని పరిస్థితుల్లో ఆ పిల్లోడికి తల్లిదండ్రులు చూడాలన్న ఆతృతతో నిన్న సాయంత్రం 6:30 గంటలకి తప్పించుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే విషయంలో మనకి పిల్లవాడి తల్లిదండ్రులు మనకి అందుబాటులో ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? మేము నిన్న సాయంత్రం 7:30కి మేము ఫోన్ చేస్తాం సార్ వార్డు గారికి మా నాన్నగారు ఫోన్ చేశారు. మాట్లాడితే ఆయన హాస్టల్లో ఉన్నాడమ్మా, అదే ప్రైవేట్లో ఉన్నాడు, ట్యూషన్లో మేము ఇవ్వడం కుదరదు అని అన్నారు. అయితే రేపో ఎప్పుడో మాట్లాడేస్తానని చెప్పారు ఆయన. లేకపోతే ఆదివారం రండి అంటే మేము సోమవారం వస్తాం సార్ అని చెప్పారు మా నాన్నగారు. ఆయన మాట్లాడారు. ఇంకా తర్వాత 8 ఆ టైంలో వీళ్ళు భోజనానికి పిలిచినప్పుడు లేడంట పిల్లోడు. మాకు 10:30కి మా నాన్నగారికి ఫోన్ చేసి వాళ్ళు చెప్పారంట సార్, రాత్రే పిల్లోడు లేడని చెప్పారంట సార్. లేడనగానే వెళ్ళాక మా తమ్ముడు ఈయన బయలుదేరి వచ్చేసారు సార్. ఇక్కడికి చాలా మంది కుర్రోళ్ళు కూడా వచ్చారు సార్. వచ్చి అంతా నెతికారంట సార్. అప్పుడు వెళ్ళి కేసు పెట్టారంట సార్. రాత్రే వార్డు గారిని తీసుకెళ్ళి పెట్టారంట సార్. రాత్రే కేసు పెట్టారు. మరి పొద్దున కూడా మేము పొద్దున 5ంటికి మళ్ళీ నాన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు. మేము అందరం కూడా వచ్చి ఇక్కడే ఉన్నాం సార్. సెక్రటరీ గారు కానీ వీళ్ళు కానీ యాజమాన్యం మేము చేస్తున్నామమ్మా, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం కదమ్మా అని అంటున్నారు సార్. అంటే ఇక్కడ సెక్యూరిటీ కానీ ఇక్కడ అజమాయిషీ చూసుకుంటే ఏమి ఉండదమ్మా? ఇక్కడ నైట్ అయితే మరి సెక్యూరిటీ ఉండదని అంటున్నారు సార్. మరి ఉండదని అంటున్నారు సార్. ఎవరు ఉండరంట సార్. తాళం వేసేసి గొల్లిం పెట్టేసి వెళ్ళిపోతారంట సార్. ఆయన పిల్లలకి ఏదైనా జ్వరం లేకపోతే ఏదైనా పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? వార్డు బైకే చెప్పుకోవాలేమో సార్. అయితే మేము అక్కడికి పిల్లోడికి ఇమ్మని చెప్పాము సార్. ఆయన 2-3 సార్లు కూడా నేను పిల్లోడికి ఇమ్మని చెప్పాడు మా నాన్న. పిల్ల కూడా బెంగ పెడుతుంది అనేసి అన్నప్పుడు కూడా ఆయన ఫోన్ ఇవ్వలేదు. ఎత్తే కొంచెం మేమే ఏంటి పిల్లోడు తీసుకుని అమ్మా అని పిలుపుతో ఏనానా అని అంటే కొంచెం ఆడికి తృప్తి అనిపించేది. నేను ఏదో ఒకటి ఆడికి సంజయ్ చెప్పుకునేదాన్నేమో. అలా జరిగి ఉండేది కదా సార్. మరి అంటే కనీసం ఫోన్ చేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ పిల్లోడికి ఇవ్వడానికి ఆయనకి అవకాశం లేదు అని అన్నారు. అది సరే, అది పరిస్థితి. పిల్లోడికి ఫోన్ ఇచ్చుంటే కనుక మేము ఫోన్ చేసినప్పుడు మా పిల్లోడు మాతో మాట్లాడి ఉంటే మరి ఇంటికి వచ్చే ప్రయత్నం చేసే భాగంగా ఇలా హాస్టల్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది కాదు అని చెప్పి మరి తల్లి దివ్వేమంటుంది. మరి హైనీ స్కూల్ యాజమాన్యం చూస్తే మరి కనీసం పిల్లోడు పేరు ఏ క్లాసో కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ హైనీ స్కూల్ సెక్రటరీ ఉన్నారు. పొద్దున్న చాణక్య టీవీ అడగటం జరిగింది ఫోన్ చేసి, పిల్లోడు ఏ క్లాస్ చదువుతున్నా అంటే ప్రవీణ్ 3వ తరగతి చదువుతున్నాడని చెప్పారు. ఇక్కడ చూస్తే ఆ పిల్లోడు 5వ తరగతి చదువుతున్నాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే కనీసం హాస్టల్లో స్కూల్లో ఉన్న పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం కూడా తెలియకోకుండా కళ్ళు మూసుకుపోయి ఈ హైనీ స్కూల్ యాజమాన్యం ఈ విధంగా ఇలా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరం. ఎంతో పేరుంది హైనీ అమ్మ అంటే, ఎంతోమందికి ఒక జీవితాలను ఇచ్చిన పేరు కింద మచిలీపట్నంలో చెప్పుకుంటారు. ఎంతోమంది ఈరోజు బతికి బాగున్నారు, మంచి స్థితిలో ఉన్నారంటే దానికి కారణం హైనీ స్కూల్ హైనీ అమ్మ అనే చెప్తారు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు మరి ఇక ఈ విధంగా ముందుకు నడుపుతారా, లేకపోతే ఈ హైనీ స్కూల్ని ఇక్కడతో ఆపేస్తారా అన్న విషయం ప్రశ్నార్థకంగానే మిగిలింది. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో అనేది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ don't forget to subscribe to Chanakya channel.